హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? మోసెస్ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు జాషువాని ఎన్నుకున్నాడు. జాషువాకున్న ప్రత్యేకత ఏంటి? జాషువా ఎందుకు వాగ్దాన దేశంలో అడుగుపెట్టాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జాషువా 110 years లైఫ్ స్పాన్లో 45 years క్యాప్టివిటీలో ఉన్నాడు. అక్కడ కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి దేవునికి మొరపెట్టేవాడు. తర్వాత 40 years మోషే యొక్క న్యాయకత్వంలో ఉంటూ ఎక్కడ కూడా నెగిటివ్ రిపోర్ట్ ఇవ్వకన్నా విశ్వాసంతో కూడిన మాటలు మాట్లాడుతూ నాయకుని దగ్గర ఎంతో తగ్గింపు స్వభావం కలిగి నమ్మకంగా ఉన్నాడు. తర్వాత 25 సంవత్సరాలు ఒక నాయకుడిగా దేవుడు నియమించిన తర్వాత ఇశ్రాయేలీయులందరినీ కూడా ఎంతో నమ్మకంగా నడిపించాడు. ఈరోజు తనకు 40 years ఎక్స్పీరియన్స్ మోషేతో ఉన్నా కూడా జాషువా ఫస్ట్ చాప్టర్ చదివితే దేవుడు ఇస్తున్న ప్రతి ఆజ్ఞకి లోబడి విధేయత చూపించి తగ్గింపు స్వభావంతో ప్రతి మాటని కూడా గైకొన్నాడు. ఈరోజు మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, మన పేరెంట్స్ దగ్గర కానీ మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మనకు తెలిసిన వారి దగ్గర కానీ మనం అనే మాట ఏంటి తెలుసా? నాకు అన్నీ తెలుసు, నేను చేసుకోగలనులే అనే మాట మాట్లాడతాం. మన పతనానికి కారణం ఈ మాటలే. ఈరోజు బైబిల్ వాక్యం చెప్తుంది, యాకోబు 4:7 ఆయన దృష్టికి మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో తప్పకుండా ఆయన హెచ్చిస్తాడని. 1 పేతురు 5:6 అంటాడు, తగు సమయంలో దేవుడు మనల్ని హెచ్చించలాగున ఆయన బలిష్టకమైన చేతుల కింద దీన మనసుకులై ఉండమన్నాడు. ఈరోజు మనం తగ్గించుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్, హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ ఎక్సాల్ట్ యూ ఇన్ హిస్ టైమ్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.